మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబుకు ఎట్టకేలకు బెయిల్ దక్కింది. దాంతో ఆయన జైలు నుంచి బయటకు వస్తారని వైసీపీ శ్రేణులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన మీద 2023లో సంక్రాంతి సందర్భంగా లక్కీ డ్రా పేరుతో మోసం చేశారని సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో బెయిల్ ని అంబటి తరపున న్యాయవాదులు దాఖలు చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసులో అంబటిని కస్టడీలో తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు పెట్టుకున్న పిటిషన్ ని కోర్టు తిరస్కరించింది. దాంతో మూడో కేసులో సైతం బెయిల్ లభించినట్లుగా అయింది. అంబటిని జనవరి 31న ఏపీ సీఎం చంద్రబాబుని దూషించిన కేసులో 14 రోజుల రిమాండ్తో రాజమండ్రి జైలుకు తరలించారు. ఆ తర్వాత ఆ కేసులో బెయిల్ వచ్చింది, కానీ పోలీసు విధులకు ఆటంకం కలిగించారు అన్న మరో కేసులో ఆయన మీద పీటీ వారెంట్ జారీ చేశారు. ఇక ఆ కేసులో బెయిల్ వచ్చింది. అంబటి విడుదల అవుతారు అనుకుంటే మూడవ కేసుగా సత్తెనపల్లి పిఎస్లో నమోదు చేశారు. ఈ కేసులో సైతం బెయిల్ రావడంతో అంబటి విడుదల అవుతారు అని భావిస్తూ ఉన్నారు. అంబటి రాంబాబు దాదాపుగా 20 రోజుల పాటు జైలు జీవితం అనుభవించారు. ఆయన గతంలో కూడా కేసులను ఎదుర్కొన్నా కూడా ఎప్పుడూ జైలుకు వెళ్ళింది లేదని ఆయన కుమార్తె అంబటి మౌనిక ఈ మధ్యనే టీవీ ఛానల్ కి చెప్పారు. అంబటి 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇది తొలి జైలు. అయితే 3 కేసుల వలన ఆయన 3 వారాల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది అని అంటూ ఉన్నారు. మరి ఏ కొత్త కేసు అయినా ఆయన మీద పడకపోతే మాత్రం ఆయన బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటూ ఉన్నారు. మరోవైపు చూస్తే వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ గా అంబటి ఉన్నారు. ఆయన మీడియా సమావేశాల్లో ప్రత్యర్థుల మీద పదునైన విమర్శలు చేస్తూ ఉంటారు. ఆయన మాటల్లో విమర్శల్లో వెటకారం సెటైర్లు ప్రత్యర్థులకు బలంగానే గుచ్చుకుంటూ ఉంటాయి. తనకు జైలు అరెస్టులు భయం లేదని చెప్పిన కొద్ది రోజుల వ్యవధిలోనే అంబటి జైలు పాలు కావడం విశేషమైతే ఎక్కువ రోజులు ఉండటం మరో విషయం. ఇక అంబటి బయటకు వచ్చాక ఎలా ఉంటారు అన్న ప్రశ్నకు ఆయన కుమార్తె మౌనిక ఇంతకు రెట్టింపుగా ఆయన రాజకీయాల్లో దూకుడు చేస్తారు అని బదులివ్వడం విశేషం. చూడాలి మరి అంబటి జైలు నుంచి విడుదల అనంతరం పరిణామాలు ఏ విధంగా ఉంటాయో.